14 రోజులు రిమాండ్ విధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చాటుప్పల్ మండలంలోని పతంగి టోల్గేట్ వద్ద ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి హైదరాబాద్ కు కారులో వెళ్తుండగా పంతంగి టోల్గేట్ వద్ద క్రిషాంక్ వాహనాన్ని పోలీసులు ఆపారు. ఆ తర్వాత క్రిషాంక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను నాంపల్లి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా గతంలో క్రిషాంక్ పై 14 కేసులు ఉన్నట్లు పోలీసులు న్యాయమూర్తికి తెలిపారు. క్రిషాంక్ కు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచులగూడ జైలుకు తరలించారు. క్రిషాంక్ తో పాటు నిజాం కాలేజీలోని బీఆర్ఎస్ స్టూడెంట్ నాయకుడు నాగేంద్రపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. Prashant bhai, what do you say? What do you say? పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ యూనివర్సిటీని ఉస్మానియా యూనివర్సిటీని మరియు ప్రభుత్వాన్ని మన్నె క్రిషాంక్ గారు ప్లస్ ఇతరులు కొంతమంది కలిసి వాళ్ళు ప్రతి సమ్మర్ వెకేషన్స్ గురించి ఇచ్చిన నోటీస్ విషయాన్ని వేరే విధంగా తప్పుడు దాన్ని ఫోర్జరీ చేసి వేరే విధంగా దాన్ని ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న కేసు చేయడం జరిగింది. ఈ రోజు మన్నె క్రిషాంక్ అనే వ్యక్తిని ఒక మీడియా సెల్ కన్వీనర్ని అతన్ని చౌటుప్పల్ టోల్గేట్ దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని కేసులో అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఫోర్జరీ సెక్షన్ లో దాన్ని వాళ్ళ నోటీసును ఫోర్జరీ చేసి దాంట్లో అక్షరాలు మార్చి పెట్టిన కేసులో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 466, 468, 471 సెక్షన్ లో అరెస్ట్